ఇది 16 మొదటి నుంచి 4 వరకు మనం మార్చి స్పష్టంగా ఉన్న 4 వచనాలే అవి పంచుకుందాం. మార్చి చదివి మార్కు సువార్త 16 మొదటి నుంచి 4 వరకు. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమి వచ్చి ఆయనకు పూయవలన సుగంధములు కొనిరి. వారు వచ్చి కన్నెత్తి చూడగా రాయి పొర్లింపబడి చూచి ఆ రాయి ఎంతో ఒక మాట ప్రార్థన. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, కృపగల దేవ, దయగల తండ్రి, ప్రభా మరొకసారి మాకు ఆదివారం దినము, ప్రతి ఆదివారం దినం మాకు ప్రభా మరి పుడుతున్న దినమే. ఈరోజు ప్రత్యేకంగా ప్రపంచమంతా మీరు స్థుతిస్తూ గణపరుస్తున్నారు. మాకు కూడా యొక్క చిన్న స్వర్ణ సంఘంలో మాకు గొప్ప ఈ యొక్క ధనకరమైన ఈ యొక్క సన్నిధి భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. మేము కూడా చెప్పబడిన మాటల ద్వారానే మిమ్మల్ని స్థుతించడానికి కృపచూపమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఇది చేసిన ఈ లేఖనము, ఇందులో 4వ వచనము, వారు కళ్ళెత్తి చూడగా రాయి పొర్లింపబడినట చూచి. ఆ రాయి ఎంతో ప్రతి. ఇప్పుడు మనకున్న సందేహము, ప్రశ్న ఏంటంటే ఆ రాయి ఎవరు పొర్లించినారు? ఈ సమాధానము, దీని గురించి ధ్యానమే మన యొక్క ఆరాధన అంశం. ఆ రాయిని ఎవరు పొర్లించారు? ఒక దైవజనుడు, అంతకుముందు ఆయన పక్క రేషనలిస్ట్, హేతువాది. ఆయన ఈ పునరుత్థానం గురించి, తర్వాత వీటి గురించి వీళ్ళకి తెలపాలా, ఇవన్నీ అబద్ధము, అవన్నీ కల్పితాలని చెప్పి చాలా కాలము దాన్ని ధ్యానించిన తర్వాత ఆఖరికి ఆయనే యేసుప్రభువుని పట్టుకొని అతని మారుమనసు పొంది ఈ రాయి ఎవరు పొర్లించిన వాక్యాన్ని హెడ్లైన్ పెట్టి మంచి పుస్తకం రాసినాడు ఆయన. మామూలు విషయం కాదు. ఆ రాయిని ఎవరు దొరిలించారు? ఎవరు దొరిలించారంటే దానికి కొంచెం ముందుకు వెళ్తే చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 59 నుంచి 61 వరకు. ఇది కూడా ఇంపార్టెంట్. 61 కూడా. మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధి ఎదురుగా కూర్చుంది. ఇది మనకు తెలిసిన ఈ యొక్క సమాధి అరిమతయి యేసేపు అని ఒక ధనవంతుడు, ఒక నీతిమంతుడు, ఒక సజ్జనుడు. ఆయన న్యాయసభలో ఒక సభ్యుడు. దాన్ని సన్ హెన్రీ కౌన్సిల్ అంటారు. అంటే 70 మంది ఉన్న ఆ కౌన్సిల్లో ఈయన ఇంపార్టెంట్ పర్సన్. అంటే సన్ హెన్రీ కౌన్సిల్ అంటే ఇప్పుడు మనకు గవర్నమెంట్లో అసెంబ్లీ, తర్వాత శాసన మండలి ఉంటాయి. అసెంబ్లీలో ఏవైతే డిస్కస్ చేస్తారో అవి పెద్దల సభలో, శాసన మండలిలో అవి నెరవేరుతాయి. అక్కడ అమెండ్మెంట్, జీవోలు అన్నీ పాస్ అవుతాయి. అంత గొప్ప సభ సన్ హెన్రీ కౌన్సిల్. దాంట్లో ఈయన మెంబరు, ఎంతో గొప్ప పేరున్నవాడు, మంచి నమ్మకస్తుడు, నీతిమంతుడు. దీని తర్వాత ఆయన యేసుప్రభు యొక్క రహస్య శిష్యుడు. ఇవన్నీ అయితే ఆయన ఏం చేస్తారంటే ఆయనకు యేసుప్రభువును సిలువ వేయటం ఇవన్నీ కూడా చూసి కూడా ఏం చేయలేడు. కానీ ఆయన తెలుసు ఆయనే లోక రక్షకుడు, ఆయనే దేవుడి కుమారుడు, ఆయనే మెస్సయ్య అని తెలుసు. చేయని పరిస్థితి, ఆయన యొక్క
పరిస్థితులు బట్టి. కానీ ఆఖరికి ఇంకా అవన్నీ చూసిన తర్వాత ఆయన తెగించి అని రాసింది ఇక్కడ. యేసు దేహం తను ఇమ్మని ఆయన తెగించి ఆయనను పిలాతు అడుగుతాడు. ఆ పిలాతు మన ఈ మన అతను వాళ్ళకు అప్పచెప్పి ఆ శవాన్ని దించుతారు. ఆ దించిన తర్వాత అక్కడ ఎవ్వరు ఉండరు. ఆ యొక్క శిలువ మీద ఒకే రాళ్ళ పైన యేసుప్రభు వెరలాడుతుంటాడు. అంతకుముందు జన సమూహము, ఆ స్వస్థతలు, ఆ భోజనాలు, ఆ జైలు, ఇవన్నీ ఆ కోలాహలము అన్నీ లేవు. ఒక్కడే మిగిలినాడు. అప్పుడు ఒక అరిమతి యేసేపు ఆయన పర్మిషన్ శతాబ్ది ఆయన దగ్గర తీసుకొని ఆ శవాన్ని, ఆ దేహాన్ని దించి నికోదేము వీళ్ళు తీసుకెళ్ళి ఈ అరిమతి యేసేపుకున్న మామూలుగా సమాధి తోటలో పెట్టిన దేహం కాదు ఇది. ఆయన స్వయంగా ఆయన కొరకు ఆయన తోటలో ఆయన కొరకు రాతితో తొలిపించిన ఆ సమాధిలో సూర్యద్రవాలతో ఘనంగా ఆ సమాధిని వాళ్ళు చేస్తారు. అందులో పాతి పెడతారు. తర్వాత ఆ సమాధి మూయబడతాయి. అది ఈ రాయి దొర్లింపుకు ముందు జరిగిన పరిస్థితి. కానీ ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంది. ఈ శాస్త్రులు, ప్రధాన యాజకులు, పరిశీలకులంతా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి బాగా సందేహం ఏంటంటే మత్తయి 27:62 మరునాడు అనగా సిద్ధపరిచిన దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను అయ్యా ఆ వంచకుడు సజీవుడు ఉన్నప్పుడు 3 దినాల తర్వాత నేను లేచని చెప్పినది మా జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రం చేయ ఆజ్ఞాపించము. వారి శిష్యుల మధ్య ఎత్తుకుని పోయి ఆయన పునరుత్థానం నుండి కానీ ఈ 65 వచ్చిన చూడండి. అందుకు కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి నీ చేతులంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పారు. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి అంత భద్రంగా ఆ ముద్ర కూడా వేసినారు రాతికి. మామూలుగా ఈ అరిమతయి నికోదేము వాళ్ళు వెళ్ళి మామూలుగా యథాప్రకారంగా వాళ్ళ సమాధిని పెట్టి లోపల రాయివి. కానీ ఎంతో భద్రతతో రోమన్ సైనికులు తర్వాత ముద్ర అంత జాగ్రత్తగా వేస్తారు. కానీ అడవింది ఆ రాయి బరువు అంట 2 టన్నులు అని చెప్తారు అప్రాక్సిమేట్లీ. అయితే ఇక్కడ చూడండి, మరి ఈ అంత బలమైన ఆ ముద్ర, అంత బరువైన రాయి, అంత కాపలా బందోబస్తు దగ్గర అంతమంది కాపలాతో ఉన్న రాయి, ఆ సమాధి అది దొరికిపడింది. మార్కు 16:4 మార్కు సువార్త. రాయి పొర్లింపబడి చూచిరి. మొట్టమొదట ఏం జరిగింది? రాయి పొర్లించబడింది. తర్వాత రాయి ఎంతో పెద్దది. తర్వాత మత్తయి 27:65-66లో ఆ సమాధికి ఆ రాతికి ఇట్లా దాని సమాధి ముద్ర వేస్తారు. ఒకటి ఆ రాయి దొరిలింపబడిందంటే ఈ ముద్ర వేసి అంత బందోబస్తు అంత బలంగా ఆ కాపలా ఉన్నా కూడా. రెండవది ఆ రాయి బొరింపబడింది. మూడవది చూడండి మత్తయి సువార్త 28:4 కావలి వారు వనికి చచ్చిన వారి వల్లే ఉంటుంది. ఇన్ని కార్యాలు ఎట్లా సాధ్యం? ఆ ముద్ర అనేది అంత బలమైన ముద్ర, అంత కావలి దగ్గర 16 మంది 20 మంది సైనికులు ఉన్న
ఆ కాపలా అందరూ బలమైన సైనికులు, రోమన్ సైనికులు అంటే బలమైన వాళ్ళు సెలెక్టెడ్గా కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇతను 3వ రోజు లేస్తారని చాలాసార్లు చెప్పాడు కదా అని ఈ ప్రధాన యాజకులు వీళ్ళు చెప్పిన బట్టి అంత బలంగా అంత కాపలా అంత బందోబస్తు చేస్తారు. కానీ రెండవది ఆ రాయి ఎట్లా కారణం అవుతుంది చూడండి. కేవలం క్రీస్తు పునరుద్ధారం శక్తి ద్వారానే సాధ్యము, సత్యం. అందులో వేరే డిస్కషనే లేదు. ఈ ముద్ర అనేది విరగొట్టబడము, ఆ రాయి దొరికించబడము, ఈ సైనికులు గజగజ వణికి వణికి సచ్చిన వాళ్ళే ఉన్నారంటే కారణము కేవలం క్రీస్తు యొక్క పునరుద్ధారం శక్తి. ఆ పునరుద్ధారం శక్తి వల్లనే ఆయన లేపబడినాడు. లేపి ఆ సమాధి దొరిలింపబడింది. ఇప్పుడు ఆ సమాధి యొక్క తలుపు ఏమైంది? తొలగించబడింది. సమాధి తలుపు అంటే ఆ రాయి, ఆ సమాధి యొక్క తలుపు తొలగించబడింది. ఇప్పుడు ఖాళీ సమాధి. కాబట్టి ఈ సమాధి చూడండి. ఇప్పుడు 1 కొరింథీయులకు 15వ అధ్యాయము 3-4 వచనాలు. లేఖనం ప్రకారము క్రీస్తు లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాప నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపను. ఇది అంటే లేఖన ప్రకారమే ఇవన్నీ జరిగినాయి. లేఖన మామూలుగా ఆ సమాధి నుంచి లేచినాడంటే ఇవన్నీ కూడా ముందు మనం ఎప్పుడో ఏళ్ల క్రితం కూడా ప్రవక్తలు భూమి ప్రపంచం పునాది వేగమునిపి అప్పటి నుంచి కూడా ఇవన్నీ వ్రాయబడ్డాయి. కాబట్టి ఇప్పుడు ఇక ఆయన ఇక్కడ లేడు. చూడండి మత్తయి సువార్త 28:5 వచనం. ఆయన ఇక్కడ లేడు. ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు. ఇప్పుడే మనం పడిన లేచినాడు రా సమాధి గెలిచినాడు రా అని గొప్ప పాట అది. ఉదయం కూడా ఈరోజు మామూలు ప్రతిరోజు ఒక 4-5 పాటలు దేవుని పాటలు వింటా. తర్వాత నా ధ్యానము 2-3 ఒకటి పాత నిబంధన గ్రంథంలో, ఒకటి కొత్త నిబంధనలో అధ్యాయం చదివి ఈరోజు అన్నీ కేవలం ఈస్టర్ సంబంధంగా పునరుత్థాన పాటలే పాడుకుంటూ ఈ పాట కూడా పాడుకున్నాడు గట్టిగా. లేచినాడు సమాధి. కాబట్టి ఆయన లేపబడి ఉన్నాడు. దానికి రుజువులు ఏంటి? దాని నిదర్శనాలు ఏంటి చూద్దాము. మొట్టమొదటిది ఖాళీ సమాధి. ఖాళీ సమాధి అనేది అది మొట్టమొదట ఆయన ఎప్పుడైతే ఆ రాయి దొరిలింపబడిందో, ఎప్పుడైతే ఆ తలుపు తొలగింపబడిందో అది ఖాళీ సమాధి అయింది. ఇప్పుడు ఆ ఖాళీ సమాధి ఉంది. తర్వాత ఆయన ప్రవక్తల ప్రవచనాలు కూడా ఉన్నాయి. తర్వాత సువార్త లేఖనాలు, ఇవన్నీ రుజువులు. అంటే ఆయన పునరుత్థానానికి ముందే సువార్తలలో యేసుప్రభువే స్వయంగా చెప్పినాడు. ఏమని? ఆయన చూడండి మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం. మనం శుక్రవారం కూడా ఆయన ధ్యానించిన ఆయన ప్రధాన శాస్త్రుల చేతను 3వ దినము లేచుగా అగత్యము. పునరుత్థానం గురించి అప్పుడే యేసు ప్రభు ప్రవచించినాడు, ఆయన బయలుపరిచినాడు. అలా చాలా చోట్ల కలుపుతున్నాము 4 సార్లు మార్కులు వేర్పులు అన్నిట్లో. తర్వాత అదే 17వ అధ్యాయము 22-23 చూడండి. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అంతే. ఆయన వారు ఆయనను చంపుదురు,
మూడో దినాన లేచిన చెప్పాను. ఇవన్నీ కూడా ఆయన పునరుత్థానానికి లేచినానికి ఇవన్నీ కూడా రుజువులు. యేసుప్రభువే స్వయంగా ఆయన తన శిష్యులతో పలుమార్లు చెప్పినాడు, నన్ను ప్రధాన యాజకులు మీరంతా హింసిస్తారు, కొరడాలతో కొడతారు, నన్ను ఉమ్మేస్తారు, నన్ను భయంకరంగా హింసిస్తారు, తర్వాత నేను మరణిస్తాను, మరణించిన తర్వాత మూడో రోజు. కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు దేవుడు మళ్ళా గ్రహింపే శక్తి కూడా ఉండదు. సరే, అదొకటి. తర్వాత అపోస్తుల సాక్ష్యాలు కూడా, ఇవి కూడా ఆ పునరుత్థానానికి. చూడండి, అపోస్తులు ఎవరు? పేతురు, యోహాను, తర్వాత యాకోబు, తర్వాత స్టెఫెను, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లున్నది? ఈ అపోస్తులు అంటే సోకాల్డ్ ఆయన శిష్యులు, వీళ్ళందరూ యేసుప్రభు గెత్సేమనే తోటలో ఆడ వచ్చిన తర్వాత ఆయన ధైర్యంగా మీరు ఎవరిని వెతుకుతున్నారు అంటే వాళ్ళ ఆ మాట ఈ ధైర్యానికి ఈయన వెళ్ళి అడగడం వాళ్ళు అందరూ కింద పడిపోతారు. అట్లే అంత ధైర్యం. వీళ్ళు మాత్రము చెట్టుకొకరు పుట్టుకొకరు పారిపోయి వెళ్ళిపోయారు. కిరికితనం. తర్వాత మళ్ళా వాళ్ళు ఆ సమాధి ఆయన సిలువ వేసినప్పుడు కూడా ఎవరు కనపడలే. సిలువ వేసిన తర్వాత సిలువ పైన ఆయన ఒక్కడే విరలాడుతున్నప్పుడు కూడా చనిపోయి ఎవరు కూడా రాలేదు. భయం. ఎప్పుడైతే ఈ స్పష్టంగా మనం సత్యము, ఇందులో వేరే ఆలోచనే లేదు, ఎప్పుడైతే క్రీస్తు పునరుద్ధరణ శక్తి ద్వారా వీళ్ళందరూ వాళ్ళు నింపబడ్డారో వాళ్ళకి తెలియని అమితమైన ధైర్యం. ఎటువంటి ధైర్యము? ఒక్కొక్కరు హతసాక్షులుగా, నువ్వు ఇట్లా సిలివేస్తావా, నా దేవుడు ఈ రకంగా సిలువబడ్డాడు, ఆ రకంగా సమానుడు కాదు, తిప్పి ఏమంటాడు పేతురు. ఇంకొకరైతే అట్లా. అంత శక్తి ఎందులో ఉంది? ఈ యొక్క పునరుత్థానము శక్తి. దాన్ని కూడా అపొస్తలుల కార్యంలో కూడా చూస్తాం. వాళ్ళు అపొస్తలుల కార్యములు ఈ 4వ అధ్యాయంలో వాళ్ళ యొక్క ధైర్యాన్ని అమ్మా అంటే వాళ్ళు ధైర్యంగా ఇక్కడ చూడండి 13వ వచనం చూడండి. పేతురు యోహాను ధైర్యము, ఆ ధైర్యం ఎక్కడొచ్చింది? పునరుత్థాన శక్తి ద్వారా. ధైర్యం చూసినప్పుడు వీళ్ళు మామూలు చేపలు పట్టుకునే వాళ్ళు వీళ్ళేంది అంటే ఆ యొక్క శక్తి ఆ పరిశుద్ధాత్ముడు అంటే పునరుత్థాన శక్తి ద్వారా వాళ్ళు పొందినారు. తర్వాత ఎటువంటి స్టెఫెన్ కూడా ఆయన గుర్తు చేస్తుంటే ఆకాశం వైపు చూస్తే యేసుప్రభువే తండ్రి కృపార్శమున నిలుచుండడం చూసి అంత విశ్వాసం ధైర్యంగా చేశారు. ఎట్లా సాధ్యం అది? పునరుత్థానపు శక్తి ద్వారా ఆయన లేచిన ఆ ఖాళీ సమాధి. తర్వాత ఇంకా మనకు రుజువులంటే గొప్పగా ఆరోహణ అయినప్పుడు 500 మంది పైన వాళ్ళు అందరూ చూచుండగానే వాళ్ళు ఈ పేతురు ఎవరు వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళు చెప్పిన సాక్ష్యాలు అంతమంది ముందర ఆయన ఆరోహణెత్తాడు. అది కూడా చారిత్రాత్మకమైన సత్యం. ఇది ఊహాజనితంగా రాసింది కాదు, అది రికార్డెడ్. అది వాళ్ళు ఆయన వెళ్తున్నప్పుడు అంతమంది చూశారు. తర్వాత ఆయన చనిపోయిన చేసిన తర్వాత 40 దినాలు 11 సార్లు కనబడతాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట. అవన్నీ రిఫరెన్స్లు ఉన్నాయి. అది ఊరికే ఉరామరికి చెప్పిన లెక్క కాదు. 11 మంది అంటే 11 సార్లు. ఇంకా చెప్పాలంటే 12-13 స్టెఫెను వాళ్ళు కలుపుకుంటే కూడా. కాబట్టి అన్ని సార్లు 40 దినాల్లో ఆయన కనపడి వాళ్ళతో ఆ చేప, తర్వాత తోమ చేయి చూడడం, ఇవన్నీ కూడా ఆయన రుజువు చేసినాడు. నేను పునరుద్ధరణై
నేను ఇప్పుడు సజీవుడిగా ఉన్నాను. ఆయన ఆరోహణుడై తండ్రి కృపార్శమున సజీవుడిగా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు దేవుడు. కాబట్టి ఆయన పునరుద్ధరణుడైనాడు. కాబట్టి ఇంకొక ఉదాహరణ కూడా అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో మొత్తం అధ్యాయం అంతా ఎవరి గురించి రాయబడింది? సౌలు పౌలుగా మారటం. అది ఎట్లా సాధ్యం? అది పునరుద్ధరణ శక్తి ద్వారానే సాధ్యం. ఆయన ఆ నుంచి సౌల నన్ను హింసిస్తున్నప్పుడు ఎవరు ప్రభు అనడం, ఇవన్నీ కూడా చారిత్రాత్మకమైన ఘట్టాలు, జరిగిన సంగతులు. కాబట్టి ఇది తర్వాత యేసుప్రభు సహోదరులు సొంత యేసుప్రభు తర్వాత యేసుకు మరియ పుట్టిన వాళ్ళు కూడా ఒకప్పుడు ఈసరించుకుంటారు. కానీ తర్వాత యాకోబు ఎటువంటి బలమైన ఆయన ఒక వారియర్గా ఆయన కొరకు జీవించినాడు తెలుసు కదా మనకు. యాకోబు పత్రికలో కానీ అన్నింటిలో కూడా. తర్వాత ఈ వీళ్ళకు పేతురు చెరసాలకు వెళ్ళకముందు ఆయన ఏం చేస్తారు? వీళ్ళకి భయం ఉండాలని చెప్పేసి ఒక శాంపిల్ ఎవరు చంపుతారు? యాకోబును చంపేసి హత్యసాక్షి చేస్తారు భయపడాలి అన్నా కూడా ఎవరు కూడా భయపడలే, ధైర్యంగా ముందుకు వెళ్ళినారు. అది ఇప్పుడు మనము ఈ పునరుద్ధరణ అనేది ఇంతవరకు మనము చూసుకున్నాం. దాని యొక్క శక్తి, అది ఏ విధంగా ఆ రాయి దొరికింపబడడం కానీ, ఆ ముద్ర వెలుగొట్టడం కానీ, సైనికులు శక్తి వల్ల పడడం కానీ పునరుద్ధరణ శక్తి ద్వారా. పునరుద్ధరణ అనేది క్రైస్తవత్వానికి పునాది. మన పునాది అది. అంటే క్రైస్తవత్వానికి మొదటి కొరింథీయులలో పౌలు వాళ్ళు వాదిస్తాడు, మీకు పునరుద్ధరణ శక్తి లేకపోయినప్పుడు మేము ఈ క్రైస్తవత్వం కూడా లేదంటాడు. కాబట్టి పునరుద్ధరణ అనేది ఈ క్రైస్తవత్వానికి పునాది. ఈ ఖాళీ సమాధి అనేది మన విశ్వాసానికి పునాది. ఖాళీ సమాధి అనేది మన విశ్వాసానికి పునాది. ఇలా చూడండి, సాధు సుందర్ సింగ్ గొప్ప, ఆయన అందరికీ తెలుసు, ఆయన అంత గొప్ప దైవజనుడు. ఆయన ఈ ఖాళీ సమాధి గురించి అన్ని చోట్ల తిరుగుతాడు. గౌతమ బుద్ధుడు ప్రాంతానికి వెళ్తాడు. ఆయన చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు. సెయింట్ జేవియర్ ఆ ప్రాంతానికి పోతాడు. నెపోలియన్ ఆడికి పోతాడు. అట్లా పలు చోట్ల వెళ్ళి అన్ని చోట్ల చూస్తే ఎక్కడ కూడా చనిపోయిన తర్వాత లేచిన దాఖలాలే లేవు. చనిపోయినాడు, పాతి పెట్టాడు. ఆయన సమాధిని మొత్తం గొప్పగా పూజిస్తూ వచ్చినాడు. కానీ ఇక్కడ ఖాళీ సమాధి అనేది ఒకే ఒక చోటు ఉంది. అది ఈ యేసు ప్రభు లేచిన సమాధి. ఆయన బయటికి పునరుద్ధరణ బయటకు వచ్చినాక ఆ రాయి దొరిలింపబడిన ఆ సమాధి ఖాళీ సమాధి. అది మన యొక్క విశ్వాసానికి అది. ఇప్పుడు ఈ పాపం అనేది శాశ్వతంగా పరిష్కరింపబడింది. మరణము శక్తి అనేది హీనమైపోయింది. తర్వాత మరణం వాసనే ఆ యొక్క సమాధి లోపల లేదు. కాబట్టి మొదటి కొరింథీయులకు 15:55 హోషేయ గ్రంథము పుస్తకము 13:14. అంటే విజయము ఏమైంది? మరణములను పిలిచేసింది. ఇది అంటే విజయ చిహ్నం. ఎన్ని విజయానికి గుర్తులు ఇవన్నీ. శత్రువు వేసిన ముద్రను చీల్చి పెద్ద రాజుని దొరిలించి పాతాళం యొక్క శక్తులను ఓడించి ప్రభు విజయశాలిగా ఆయన మనకు గెలిచినాడు. కాబట్టి ఆయన సైతానుపై, మరణముపై, సమాధిపై విజయము. క్రైస్తవ విశ్వాసానికి పునాది మన క్రీస్తు పునరుత్థానము. ఒక మాట చదివి అపోస్తలుల కార్యములు
మొదటి అధ్యాయము 3వ వచనం. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్యం గురించి బోధించి అనేక ప్రమాణాలు చూపుతున్నాను సజీవునిగా. కాబట్టి ఆయన చనిపోయిన పునరుద్ధరణ తర్వాత తిరిగి లేచిన తర్వాత పునరుద్ధరణ అందరికి కనపడి 40 దినాలు 11 సార్లు తర్వాత అందరికి కనపడి అందరికి రుజువు చేసుకొని నేను సజీవునిగా అందరికీ అన్ని రకాలుగా బయలుపరుచుకొని ఆయన ఆరోహణ అవుతాడు. కాబట్టి ఇప్పుడు మన అంశం ఏంటంటే మన ఆ రాయి దొరిలింపబడి అనేది ఆ ముద్ర వెలుగొట్టడము, తర్వాత సైనికులు పడిపోవడము, ఇవన్నీ కూడా పునరుద్ధరణ శక్తితో సాధ్యం. మనం చూసిన ఇవన్నీ ఆ ప్రవచనాలు, తర్వాత సువార్తల్లో జరిగేటివి, తర్వాత మన అపోస్తలులు వాళ్ళ శిష్యులు ఏ విధంగా ధైర్యం పొందినారు, ఇవన్నీ కూడా కేవలం పునరుద్ధరణ ద్వారానే సాధ్యం. కాబట్టి మనం ఇప్పుడు ఆరాధనలో వెళ్ళక ముందు కొన్ని మాటలు చెప్పబడిన మాటల ప్రకారమే మనము ఆయన ఆరాధిస్తాం. తెలిసిన మనము మామూలుగా యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ సేవ ఎక్కువగా బోధలు, ఖచ్చితంగా ఆ బోధకు తగ్గ ఉపమానాలు, స్వస్థతలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేటివి. ఆయన ఉపమానం ద్వారానే ఎక్కువ చెప్పేవాడు. ఇక్కడ కూడా ఒక ఉపమానం ద్వారా మనకు ఒక అంశాన్ని మనకు ఆయన తేటపరుస్తున్నాడు. ఇక్కడ ఒక ఉపమానం చెప్పాను. ఒక మనుషుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను. ఈ అంజూరపు చెట్టు అనేది మామూలుగా పాలిస్తాన దేశంలో రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ అవి పెరుగుతూ ఉంటాయి. కానీ మనం ధ్యానించే ఈ ఉపమానంలో, యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో ఈ అంజూరపు చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ అంజూరపు చెట్టు చూడండి, ఆ మనుషులు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుకు నాటబడింది. అంటే ద్రాక్ష తోట అంటే ఒక సంఘానికి, ఒక దేవుని మందిరానికి, యెహోవా సన్నిధికి అది సాదృశ్యం. ఇక్కడ ఎవరైతే ఆ అంజూరపు చెట్టుగా నాటబడి ఉన్నారో వాళ్ళు రక్షింపబడి ఆయన శిలువలో కార్చిన రక్తం ద్వారా కడగబడి, పవిత్రపరిచి, రక్షింపబడి, బాప్తిస్మ సాక్ష్యం తీసుకొని ఆయన సంఘంలో ఒక అంగముగా, ఒక విశ్వాసిగా, ఒక స్తంభముగా, ఒక మెంబర్గా, ఆరాధించే వాళ్ళగా ఉండటం అనేది ఆ యొక్క ద్రాక్షావనములో ఆ యొక్క నాటబడిన చెట్టు యొక్క ప్రత్యేకత. అందుకొరకు ఆయన ఆ తోట యజమాని, ఆ సర్వశక్తిమంతుడు ఎల్ షదాయ్, ఆయన మనల్ని ఈ యొక్క రక్షింపబడి మన మందిరంలో ఈ సన్నిధిలో మనల్ని నాటబడి ఉన్నాం. ఒక పాట కూడా ఉంది, యెహోవా మందిరంలో నాటబడి చాలండి. అంటే యేసు నమ్మిన వారంటే ఈ యొక్క సన్నిధిలో, ఆ సంఘంలో మనం కదలగా గొప్పగా ఈ యొక్క సంఘంలో మనము నాటబడిన వారంగా ఉంటాం. నాటబడిన వారం అన్నప్పుడు ఇక్కడ చూడండి, దీన్ని నేను ఈ అంశాన్ని ఒక 3 భాగాలుగా మనం ధ్యానిస్తాం. మొట్టమొదటిది ఒకటే మాట, ఏమది? ఒక మనుషుల ద్రాక్ష తోటలో అంజూరు చెట్టు కూడా నాటబడి ఉండేను. అంతవరకు ఆ ద్రాక్ష తోట యజమాని
ఆ ద్రాక్ష తోటలో కేవలము ఆ చెట్టు కొరకు ఆయన ఒక స్థలాన్ని కేటాయించి విలువ పెట్టుబడి కొని ఆ చెట్టు కొరకు ఒక తోటమాలను నియమించి ఆ తోటకు కావాల్సిన ఆ చెట్టుకు కావాల్సిన నీరు, ఆ చెట్టుకు కావాల్సిన ఎరువు, ఆ చెట్టుకు కావాల్సిన ఏదన్నా ఇవన్నీ అవసరాలు కూడా తీర్చి దేవుడు ఆ తోటమాలని ఆయన్ను అక్కడ పెట్టినాడు. అది మొదటి లైన్. అంటే ఆయన ఏం ఆశించు ఆయన పెట్టాడంటే ఆ అంజూరపు చెట్టు అద్భుతంగా పెరుగుతుంది, ఈ చెట్టు వచ్చిన ఆకలితో ఫలాలు కలిగిన ఆ మంచి ఫలాలతో అది బాగా పండాలని ఆ ఉద్దేశంతోనే ఆయన ఆ తోట యజమాని ఆ చెట్టును నాటడం జరిగింది. మన పట్ల కూడా దేవుడు మనం రక్షించుకున్నామంటే ఆయన పట్ల ఎంతో మంచి ఉద్దేశం మనకు, ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు, ఆయన రాజవ్యాప్తి కొరకు, ఆయన యొక్క పరమ కాణాలు పరలోక సంపూర్ణ యాత్ర కొరకు మనం బలంగా ప్రయాణించాలనే ఉద్దేశంతోనే మంచి ఫలాలు కలిగే వరంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన ఆ యొక్క ఆ తోట ఆ వనములు ద్రాక్ష వనములు నా చెట్టును నాటబడించడం. మనం కూడా ఆ విధంగానే ఉండాలని ఆయన కోరుతాడు. అందుకే చూడండి, యెహోవా మందిరంలో నాటబడిన వారము కదలక స్థిరమై ఉంటామంటాడు. ఆయన సన్నిధిలో నాటబడిన మనము కదలకంటే ఆ మంచిగా సౌండ్ మైండ్ మంచి మనం ఉంటామనేది దేవుని యొక్క చిత్తము, ఆలోచన. కానీ ఇక్కడ మరి ఏం జరుగుతుంది, ఈ అంజూరపు చెట్టు అనేది యాక్చువల్గా ఇది ఒక ఆశ్రయం ఇచ్చే చెట్టు, ఆనందం ఇచ్చే చెట్టు, తర్వాత ఆరోగ్యాన్ని ఇచ్చే చెట్టు, ఇది ఆహారాన్ని ఇచ్చే చెట్టు కూడా చూడొచ్చు. కాబట్టి ఇక్కడ ఇవన్నీ ఫలాలు కలిగిన ఆ అంజూరపు చెట్టు గురించి ఆశిస్తాడు దేవుడు. కాబట్టి ఆయన ఏమనుకుంటాడు, ఆయన చూడండి, న్యాయాధిపతులు ఆయన చెట్టు ఆ యొక్క ఆ ద్రాక్ష వనములో ఆ చెట్టు నాటబడిన ఉద్దేశము చూద్దాం. న్యాయాధిపతులు 9వ అధ్యాయము 10-11 వచనాలు. నా మాధుర్యమును మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా. ఇది తెలిసిన ఈ అంశము చెట్లన్నీ కలిసి వాళ్ళు మీటింగ్ పెట్టుకొని మనకి రాజుగా ఎవరు ఉండాలి, ఇది పరిశుద్ధాత్మ రాసిన లేఖనాల్లో ఒక భాగం. ఇది మామూలు విషయం కాదు. అంటే ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క, నేను నా దేవుడి కొరకు, నా ప్రజల కొరకు, నా సంఘం కొరకు, దీని కొరకు నేను జీవిస్తా. కానీ నేను అటు ఇటు ఊగి ఎటు కాకుండా నేను ఆసిలేట్ అయ్యి జీవితాన్ని నాశనం చేసుకుని ఎవరు చెప్తారు? అంజూరపు చెట్టు చెప్తారు. ఓ అంజూరపు చెట్టు, నువ్వు నాయకుడిగా ఉండు అన్నప్పుడు అదేమంటది, నా మాధుర్యాన్ని, నా మంచి ఫలమును ఏకమారున దేవుడు ఈ యొక్క దేవుడి సన్నిధి యొక్క నాటబడిన వారంగా, రక్షింపబడిన వారంగా, ఆయన కొరకు జీవించే ఆ ఆత్మీయ బలం కలిగిన వారికి ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే, ఆయన అక్కడ గలతీయులకు 5వ అధ్యాయము 22 ఏముంది అక్కడ? ఆత్మ ఫలం ఏమనగా 9 ఉన్నాయి ఫలాలు. అది మన అంశం. ఇప్పుడు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయము, సాత్వికము, ఆశాంతికము. అది ఫలం. ఆ చెట్టు పెరిగే కొద్దీ ఏం ఆశించాడైనా ఆ చెట్టు నుంచి ఆ ఫలాలు, అంటే మనం కూడా నాటబడిన చెట్టుగా మనం ఏం చేయాలి, సంఘంలో పెరిగే కొద్దీ మనం ఆ మాధుర్యాన్ని, ఆ ఫలం యొక్క మాధుర్యాన్ని మన అందరము పంచేవారంగా, అందరము మన దేవుడి కొరకు కూడా ఆ మాధుర్యాన్ని మనం పంచుకునే వారంగా ఆ రకంగా కావాలని ఆయన కోరుతాడు. మాధుర్యాన్ని, ఆ ప్రేమను, మన ప్రేమ ఒకరినొకరు ఏమో యేసుప్రభు చెప్పిన మాటనే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏది సొంతంగా చెప్పలే, ఆయన రుజువు చేసి ఆయన అనుభవించి చెప్పిన మాట, నేను ప్రేమించిన ప్రకారము మీరు ఒకరికి ప్రేమించడే అంటాడు. ఆ ప్రేమ కలిగిన వారంగా మనం ఉండాలి. ఇక్కడ
ఆ మాధుర్యాన్ని మనం పంచాలా. సంతోషంలో ఎప్పుడు ఎంత బాగా అన్న మంచి మంచి సెలెక్టెడ్ సాంగ్స్ ఆ ఉదయం ఆరాధన కొరకు చేశాడు. ఆ పాటలు మనం ఎంతో సంతోషంగా పాడినాం. ఈ పాప అయితే వెంటనే వాడు చెప్పకపోతే పాడేసాడు, స్టార్ట్ చేసేది. అంటే ఆ సంతోషం, అంటే ఈ పాటలు మనం ఏం చేస్తాము, ఆ యొక్క మాధుర్యాన్ని, ఆ పాటల ద్వారా సంతోషాన్ని, వాక్యంలో ఉన్న ఆనందాన్ని మనము కలిగి ఉంటాం, సమాధానం కలిగి ఉంటాం. మనం చెప్తే బలలో చేయకూడదు, మీరు సమాధానంగా ఒకరినొకరు మీరు క్షేమించుకోరు, ఇవన్నీ కలిగిన వాడంగా ఉంటుంది. అలా కాకుండా మనము తర్వాత సరే కొంచెం త్వరగా చెప్పిస్తా. రెండవది మొదటి రాజులు 4వ అధ్యాయము 25. సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలు వారేమి యూదా వారేమి దాను మొదలుకొని బెర్షెబా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా ఉండి. దేవుని మందిరంలో అంజూరపు చెట్టు అక్కడ మనకు ఏ రకంగా ఉంటాం, మనం దేవుని మందిరంలో నిర్భయంగా ఉంటాము. దేవుని యొక్క 7 ఆత్మలు ఉన్నాయి. ఆ 7 ఆత్మలో ఒక ఆత్మ ప్రేమ, శక్తియు, ఇంద్రియానికి ఎదురైన ఆత్మ. ఆ ప్రేమ అనేది ఏంటి? ప్రేమలో భయం ఉండదు. అంటే మనం శక్తి చేత మనం ఏదైనా మనం చేయించుకుంటూ ముందుకెళ్తాం సౌండ్ మైండ్లో. అంటే ఈ యొక్క దేవుని మందిరంలో మనం పాట పాడతాం కదా, మేము భయపడమని. కాబట్టి దేవుని నిర్భయంగా ఉంటాం. ఇంకొకటి చూడండి, 2వ రాజులు 20వ అధ్యాయము 7వ వచనం. అంజూరపు పండ్ల ముద్ద తెప్పించి అని చెప్పగా వారు దాన్ని తెచ్చి చురుకు మీద వేసిన తర్వాత అది బాగుపడేది. అంజూరపు చెట్టు లాభం ఏంటి? హిజ్కియాకు మనకు ఒక ఉదాహరణ. ఆయన ఆ పండుగ బాగా దంచి ఆ కాలు కట్టినప్పుడు, అంటే ఆ పండులో ఏమిటి గుణము? స్వస్థతనిచ్చే గుణం ఉంది, ఆరోగ్యాన్ని ఇచ్చే గుణం ఉంది. స్వస్థపరిచి ఇవ్వాలండి అనే మాటకు ఆ ఫలం ద్వారా మనము బలం పొందుతాం, స్వస్థత పొందుతాం. కాబట్టి ఆ తర్వాత ఒకటి మొదటి సమయాలు 30వ అధ్యాయము 11-12 వచనాలు. వాడు 3 రాత్రింబగలు అన్నపానం లేని పుచ్చుకొనలేదని తెలుసుకొని వారికి భోజనం పెట్టి దాహం ఇచ్చి అంజూరపు అడలోని మొక్కలు 2 ద్రాక్ష గెలలు వాడికి ఇచ్చి వాడు భోజనం చేసిన తర్వాత వాడి ప్రాణము తెప్పరిల్లగా. ఇంకేం జరుగుతుంది? మన యొక్క దేవుని మందిరంలో ఆ పండు ఫలము ద్వారా మనకు తెప్పరిల్లు చేస్తాం. మనం అంటే తప్పిపోయిన మనల్ని ఆయన దారిని పెడతాడు. తర్వాత కాబట్టి ఈ తెప్పరిల్లు అంటే ఇది ఎక్కే సందర్భం ఇది. దావీదు సిక్లగులో వాళ్ళ భార్య పిల్లలందరూ అమాలేకులు ఎత్తుకుపోయినప్పుడు, వేటలున్నప్పుడు ఒక ఐగుప్తీయుడు వచ్చి సహాయం చేసి ఆయన ద్వారా మార్గం పొందుతారు. అంటే తెప్పరిల్లే గుణం కూడా మనకు ఈ యొక్క ఫలంలో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మన దేవుని మందిరంలో ఇవన్నీ మాదిరి దేవుని యొక్క ఫలాలు కలిగిన వారంగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. ఇప్పుడు మార్కు సువార్త 13వ అధ్యాయము 28-29. వసంతకాలం అంటే దేని సాదృశ్యం? దేవుని రాకడకు. అంటే మనము ఈ యొక్క ఒక అందరూ చెట్టులో నాటబడిన వారంగా ఈ సంఘంలో ఒక విశ్వాసులుగా ఒక సంఘ సభ్యులుగా ఉన్నప్పుడు ఆయన కొరకు ఎదురు చేసే వారంగా ఉంటాం. ఇది ఆయన యజమానుడు, ఆ తోడు యజమానుడు, ఆయన మన గురించి ఆయన ఆశించేది. మీరు నిర్భయంగా ఉండండి, ఆ తర్వాత సంతోషంగా మాధుర్యాన్ని ఒకరినొకరు మీరు పంచుకొని ఇంకా ఆత్మీయంగా బలం పొందుడి, ఇవన్నీ ఆయన కోరుతున్నాడు. మరి ఎవరికి సాదృశ్యం ఇది? ఆదికాండము 49-22.
ఫలించేడి కొమ్మ. యేసేపు ఫలించేడి కొమ్మ. ఫలించుడి కొమ్మ. అంటే యేసేపు మనము సాదృశ్యంగా ఈ యొక్క మన యొక్క ఆత్మీయ పరమకరణ ప్రయాణాన్ని సాగిస్తూ ఉండాలి. యేసేపు ఎట్లా ఫలించుడి కొమ్మ? ఆయన ఆ ఫలాలన్నీ కూడా 9 ఫలాలు ఆయన అనుభవించి ఆయన చూపెట్టినాడు. ఆయన ఆ ప్రేమ, అన్నదమ్ముల దగ్గర ప్రేమ, తండ్రి ప్రేమ, తర్వాత ఆయన ఇవన్నీ సంతోషం కానీ, తర్వాత అందరూ సమాధానంగా వాళ్ళ అందరూ వచ్చినా కూడా వాళ్ళతో ఏమాత్రం కూడా వాళ్ళకు సమాధానాన్ని కలిసి ఉన్నాడు, దయాలతో కలిగి ఉన్నాడు, ఈ గుణాలన్నీ కూడా కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ గుణాలకు కావాలని ఆయన ఆశించినాడు, కానీ అది ఆయన అనుకున్న ప్రకారము జరగాల. చూడండి తర్వాత అదే మొదటి లూకాసు వార్త 13వ అధ్యాయము 7వ వచనం. అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున కన్ను వరకు వస్తున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము అంటాడు. అదిగో 3 ఏళ్ళ నుండి అంజూరపు చెట్టును వాడు వెతుకుతున్నాడు, కానీ ఏమీ దొరకలేదు. ఆయన ఎంతో ఆశించినాడు. ఒక పాట ఉంది, ఏమంటారంటే పూత లేదు, గింజ లేదు, చెట్టేమో పచ్చగా ఉండే, చెట్టేమో అద్భుతంగా పెరిగింది, చూస్తేనే ఎంత బాగా పెరిగింది అనుకుంటాం. కానీ ఆ చెట్టు పూత లేదు, గింజ లేదు, గింజ లేకపోతే కాయ ఎట్టు వస్తుంది, కాయ ఫలం ఎట్టు వస్తుంది? ఆ ఫలమే లేదు. అదే ఆయన కోరినాడు. కానీ ఆయన కోరింది ఏంది? మనం ఈ రకంగా ఉండాలి, మనము మాధురాన్ని కలిగే వారంగా, నిర్భయంగా, ఆయన రాకొరకు ఎదురు చూసేవారంగా, ఆయన కొరకు బలంగా ఇంకా ఆత్మీయంగా జీవించాలని ఆయన ఆ చెట్టును నాటబడి మనం పెరగబడినప్పుడు ఇదేం చేసి ఈ చెట్టు ఫలం లేని జీవితం జీవిస్తుంది. అప్పుడు చూడండి లూకాసు వార్త 18వ అధ్యాయము 10 నుంచి లూకాసు వార్త 18:10 నుంచి నేను చోరులను, అన్యాయస్తులను, విచారులు నైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారంలో 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను. ఇది పరిశీలి ప్రార్థన. ఈ బాగా తెలుసు. పరిశీలి ప్రార్థన పచ్చగా చూస్తూనే ఎంత పచ్చిగా ఉన్నాడండి, ఎంత టయానికి మదన కావడము, తర్వాత అన్నింటిలో కూడా పాల్గొంటాడు. కానీ లోపల ఆ యొక్క ఫలము, ఆ ప్రేమ కలిగిన 7 ఆ గుణాలు 9 గుణాలు ఉండవు. కేవలం పరిశీలన అంతే. పరిశీలి స్పష్టంగా రాయబడింది ఇది. అంటే మనం అద్భుతంగా మనం ఈరోజు ఇంత చక్కగా పాటలు పాడి అందరూ అద్భుతంగా ఆయన కొరకే జీవిస్తూ అందులో బాగా బెరియా సంఘం లాగా ఈ సంఘము అందరూ కూడా వెరీ అవేర్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఏ చెప్పినప్పుడు ఈజీగానే వాళ్ళు క్యాచ్ చేస్తారు. కానీ ఏంటంటే దేవుడు మనం పరిస్థితి కొన్ని మన బలహీనతలను ఇక్కడ మనం ఒప్పుకొని క్షమాపణ పొందాలి. ఆ విధంగా ఈ పరిచయుడు అన్ని ప్రభావాలను ఆ రకంగా ఉంటున్నా, నేను నీ ఉపవాస ప్రార్థన చేయలేదా, నేను దశంభాగం వేయలేదా, నేను ఈ రకంగా లేదా అని అన్నీ చెప్పుకుంటున్నాడు. కానీ ఆ ప్రార్థనలు వెళ్ళారు. ఎందుకు? ఆ చెట్టులో ఫలం లేదు, అందులో ప్రేమ లేదు, అందులో ప్రేమ లేదు, సంతోషం లేదు, అందులో సమాధానం లేదు, ఒకరి మీద ఒకరికి పగ అన్నీ ఉన్నాయి. ఇటువంటి గుణాలు కలిగిన వాడు. కాబట్టి చూడండి, మీకు మొత్తం 23వ అధ్యాయంలో ఆ పరిచయులు శాస్త్రం గురించి దేవుడు యేసు ప్రభు చాలా బాగా రాశారు. ఒకటి ఇంకొక జాక్ పోరిన్ అనే ఒక మంచి రచయిత ఈ పరిచయుల గురించి కూడా రాస్తాడు. అంటే ఏదంటే చెట్టు పెరగటమే అంతే. ఆ యొక్క అందులోనే పెరిగినాం, అందులోనే మనం అన్ని రకాలు ఉన్నాం. కానీ మనం ఏం చేస్తాము? మనము ఆ గుణాలు, ప్రేమ, అటువంటి ఆ ఫలం, ఆ గుణాలు ఉండవు.
మాధుర్యాన్ని మనలో ఉండదు. అటువంటి కాకుండా ఏదన్నా బలహీనంగా మనం ఉన్నప్పుడు వెంటనే మనము ఆయన దగ్గర మనం ఇప్పుడు చూడండి, మత్తయి లూకాసు వార్త 10వ అధ్యాయము 16వ వచనం 11వ వచనం. వీరు దాని వీధుల్లోకి పోయి లూకా 15:11 11. ఒక మనుష్యునికి 2 కుమారులు. ఇక్కడ ఒక మనుషుడికి 2 కుమారులు. ఇక్కడ ద్రాక్ష తోట ఏ విధంగా ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఏ విధంగా నాటబడిందో, ఈ మనుష్యుడు ఈ 2 కుమారులు అంటే వీరిద్దరు కూడా ఆ భవనంలో, ఆ ఇంట్లో ఆ దయామయుడు కరుణామయుడు ఉన్న ఆయన దగ్గర 2 కుమారులు. వాళ్ళిద్దరిలో ఒకరు ఫలించిన వారుగా ఉన్నాడు, ఇంకొకడు ఫలం లేనివాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనము ఆయన ఏమంటాడు, నువ్వు అద్భుతంగా పచ్చగా గొప్పగా మంచి ఫలాలు కలిగిన వారుగా ఉండాలని ఆయన కోరాడు. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఈ పరిచయ ఉదాహరణ తర్వాత ఈ 2 కుమారుల్లో ప్రోటోకాల్ ప్రకారము మొట్టమొదట పెద్ద కుమారుడు గురించి ఇక్కడ రాయాలి, కానీ చిన్న కుమారుడు గురించి. చిన్న కుమారుడు ఏం చేస్తాడు, చిన్న కుమారుడు తండ్రి దగ్గర ఆస్తి తీసుకొని, అంటే ఇల్లు కూడా నాటబడిన చెట్లుగా ఆ ఇంట్లో, అంటే వాళ్ళు ఆ భవనంలో రక్షింపబడిన వారుగా మనం సాదృశ్యంగా తీసుకోవచ్చు. ఎట్లయితే వనంలో ఈ చెట్టు ఏ విధంగా పెరిగిందో ఆ విధంగా మనం కూడా ఆ దేవుని ఆ మందిరంలో ఆ మనుషుల దగ్గర, అంటే దేవుని మన యేసు ప్రభువుకు 2 కుమారులుగా వాళ్ళు, ఒకరు మంచి ఒకరు చెడు, ఒకరు ఫలించేవాడు ఒకరు ఫలించేవాడు. ఈ యొక్క చిన్న కుమారుడు ఆయన దూరదేశం పోయినప్పుడు మొట్టమొదట ఆయనకు ఇష్టమైన కోరిక బయటికి వెళ్ళటం, తర్వాత ఆయన దూర ప్రాంతానికి వెళ్ళటం. దూర ప్రాంతం అంటే దేవుని మందిరాన్ని ఆయన వెళ్ళి అంటే దూర ప్రాంతానికి వెళ్ళాడు. దూర ప్రాంతం అంటే ఏమని, మొట్టమొదట ఆయన ఆ యెరూషలేమును వదిలి ఎక్కడికి వెళ్ళాడు, ఒక మనుషుడు ఎరుకకి వెళ్ళాడు. అంటే యెరూషలేము అనేది అద్భుతమైన, ఎక్కడికి నుంచో వస్తారు, ఎక్కడికి నుంచో వేల వందల కిలోమీటర్లు ఈ నెలలు ప్రయాణం చేసి మందిరం కోసం వస్తారు. ఆచిపోయాడైన అన్నపుంకుశకుడు, కురువరుడైన సీమోను, అట్లా చాలామంది ఉన్నారు. అటువంటి అద్భుతమైన ఆ ప్రదేశాన్ని, ఆ మందిరంలో ఏమంటాయి, యెరూషలేములో దేవుని పాటలు ఉంటాయి, దేవుని యొక్క సన్నిధి ఉంటుంది, ఆయన ఆశీర్వాదాలు ఉంటాయి, ఆయన పిల్లలు ఉంటారు. ఆయన్ని వదులుకొని వదిలేసి, అంటే ఈ చిన్న కుమారుడు తండ్రి ఇంటిని దేవుని మందిరాన్ని వదిలి ఏం చేస్తాడు, దూర ప్రాంతానికి వెళ్ళిపోతాడు. అంటే వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది, యెరూషలేము ఉన్నతమైన స్థితిలో ఉంటుంది స్థానంలో, ఎరుకో డౌన్ ఉంటుంది. అంటే డిసెండింగే, అని నష్టాలే ఉంటాయి. దేవుని మందిరాన్ని వదిలి వెళ్ళటం అనేది నష్టానికే దారితీస్తుంది. ఈ చిన్న కుమారుడు ఆ విధంగా. తర్వాత రెండవది ఎలిమెలెకు నయోమి, వాళ్ళు కూడా బెత్లెహేమును వదిలి ఎక్కడికి పోతున్నారు, మోయాబుకు పోతారు. నష్టపోవాలని దేవుని మందిరాన్ని వదిలి వాళ్ళు. ఆ విధంగా యాకోబు తన మామను వదిలి తన తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదం పొంది లాభాన్ దగ్గర పోయేటప్పుడు మధ్యలో బేతేలు వస్తే అక్కడ ఒక దర్శనం కలిగి దేవదూతలు ఎక్కడ దిగడం చూసి, అక్కడ ఈ స్థలం బేతేలు, నేను ఒట్టి కర్రతో వెళ్తున్నా, వచ్చిన అద్భుతంగా నేను ఇక్కడే ఉంటానని మాట తీసుకొని దేవుని మందిరాన్ని వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తాడు ఆయన, ఇంకో ప్రదేశానికి వెళ్తాడు, సుక్కోదరి ప్రాంతానికి. హివీలు ఉంటారు అక్కడ ఆ విధంగా నష్టపోతాడు. దేవుని మందిరాన్ని వదిలి దూరంగా వెళ్ళటం అనేది నాకు తెలిసి కాదు, ఖచ్చితంగా నష్టానికే దారితీస్తుంది. నేను ఒక కరోనా తప్పితే నేను ఏ రోజు దేవుని మందిరాన్ని పోకపోవడం అనేది ఎప్పుడు జరగలే. అట్లీస్ట్ ఒక 15-30 అవర్న మందిరంలో గడిపినా వెళ్ళిన అందరూ ఏ రోజు కూడా మందిరాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయలే. దేవుని మందిరానికి కూడా అంత గొప్ప ప్రాధాన్యత. మన యువాలు ఇచ్చినప్పుడు అద్భుతంగా మనము ఆశీర్వాదపడతాము. ఇక చిన్న కుమారుడు ఆ విధంగా వెళ్తూ ఆఖరికి
పశువులు పందులు తిరిగి పుట్టు తిరిగి పశ్చాత్తాపడి తిరిగి ఆయన దేవుని తన తండ్రి దగ్గర వద్దకు తన మందిరానికి తిరిగి వెళ్తాడు. వెళ్ళి అద్భుతంగా అన్ని ఫలాలు మళ్ళా ఆయన పొందుతాడు. ప్రేమ, సంతోషం, సమాధానం ఇవన్నీ కూడా పని ఆనందంగా ఆ ఇంట్లో ఉంటాడు. కానీ పెద్ద కుమారుడు వచ్చిన తర్వాత ఆ ఇంట్లో జరిగిన ఆ సంగతి చూసి ఏం జరిగిందంటే నీ తమ్ముడు వచ్చాడు అంటే అది ఏం చేయాలా? సంతోషపడాలా. ఆయన ఏం లేదు, సంతోషం లేదు, తమ్ముడి మీద ప్రేమ లేదు, అసలు సమాధానం కూడా లేదు, దయ లేదు, ఇవన్నీ లేదు. ఆ పెద్ద కుమారుడు పెరిగాడు కానీ ఉద్యోగం లేస్తే తయారు కావాలా, డ్రెస్ వేసుకోవాలా, పోవాలా పొలానికి, అలా రావాలా. చిన్న కుమారుడు అయ్యా తండ్రి నీ ఆస్తి నాకు ఇయ్యి అన్నప్పుడు ఆ ఆస్తిలో సగము ఏం చేయాలా? ఎందుకురా నీకు ఇది నా దోషం ఏమిటి, ఏం కావాలి చెప్పు, నీకు తండ్రి ఉన్నాడు కదా, ఏమో అవసరాలు తీరుస్తారు అని అనకుండా చెప్పే లేకుండా నాకెందుకు వాడు ఎట్టిన పోని వాడు పోతేనే మంచిదని మంచి ఉద్దేశం ప్రేమ కలిగిన స్వభావం లేదు. అంటే ఆ చెట్టు ఫలించిన చెట్టుగా ఉన్నాడు పెద్ద కుమారుడు. చిన్న కుమారుడు తెలుసుకొని పశ్చాత్తాపడి తిరిగి వచ్చి తన తండ్రి దగ్గర చేరి ఆ రోజు అద్భుతంగా ఆ పాటలు, ఆనందాలు, అంతా విందులో స్నేహితులతో, బంధువులతో సమాధానంగా, సంతోషంగా అంతా ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ పెద్ద కుమారుడు చిన్న కుమారుడు వెళ్ళిన తర్వాత పెద్ద తండ్రి ఆయన అన్ని ఆ ఆనందము, ఆ పాటలు అన్నీ లేవు ఆ దేవుని ఆ యొక్క భవనంలో. అక్కడ ఏమైంది? ఆయన తర్వాత ఆ బయట చివరికి వచ్చి అయ్యా నా చిన్న కుమారుడు ఈ విధంగా ఉంటాడు, ఆయన వరకు వెతుకుతూ ఉంటాడు. రక్షించిన దాని రక్షించుటకు మనిషి కుమారుడే ఆయన కొరకు వెతుకుతున్నాడు చిన్న కుమారుడు గురించి. కానీ ఈ పెద్దోడు ఎందుకు తండ్రి ఎందుకు బాధపడుతున్నావు, వాడు ఎక్కడికి పోడు, వాడు వస్తాడు తెలుసుకుంటాడు, నేను లేనా, ఏమాత్రం కూడా ఆదరించడం కానీ లేకుంటే ఏమీ లేదు. ఆయన పని ఆయన చేసుకుంటూ వచ్చినాడు. అంటే ఈ ఫలించేది చెట్టు ఇది. కానీ ఇక్కడ చిన్న కుమారుడు కాబట్టి ఇక్కడ మనకు అప్పుడు ఏం చేస్తాడు చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయము 8వ వచనం. ఎరువు మట్టుకు లేనే కదా తరికించవేమని అసలు చెప్పారు. కాబట్టి ఇది ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు యేసు ప్రభు తోటమాలిగా అలా సాదృశ్యంగా ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు, తండ్రి ఇది నరికించేసి అంటాడు. చెట్టు వద్దు, 3 సంవత్సరాలు ఆగానండి. 3 సంవత్సరాల పరిస్థితి అంటే మంచిగా ఆకులు స్పష్టంగా కనబడుతుంది. కానీ చెట్టు బాగా పెరిగింది, రెమ్మలు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి, పూత లేదు, పిందె లేదు. ఆత్మ చెట్టు మాత్రం బాగా పెరిగింది, ఫలం లేదు. పెరిగినావు బాగా, నువ్వు అన్నిట్లో ఉన్నావు కానీ ఫలించాలి. ఫలిన కనుక ఆయన కొరకు జీవించే ఆయన గుణగణాలంటే యేసుప్రభు లోపల ఉన్నప్పుడు ప్రేమ, తర్వాత పరిశుద్ధత, తర్వాత తగ్గింపు, ఇవన్నీ ఆయన కలిగి ఉన్నాడు. పరిశుద్ధుడు నేను మొదటి పేతురు 1వ అధ్యాయము 10వ వచనం, నేను పరిశుద్ధుడు కనుక మీరే పరిశుద్ధులే ఉన్నాడు. ఆ తగ్గింపు యోహాను సువార్త 13:10 వచనం, 4-5 వచనాల్లో ఆయన శిష్యుల పాదాలనే ఆయన కడుగుతాడు. తగ్గింపు, అంతకన్నా తగ్గింపు మనము ఎప్పుడు వినలేదు, చూడలేదు. గురువు పాదాలు కాబట్టి అటువంటి గుణాలు కలిగిన వారము అప్పుడు అది మనం ఫలించే చెట్టుగా ఉంటాం. మొదలు ఏం తగ్గింపు లేదు, పరిశుద్ధత లేదు, ప్రేమ లేదు, విశ్వాసము లేదు, కనికరము, ఇవన్నీ లేకుండా కేవలము వచ్చిన మాట. అలా కాకుండా మనం ఆయన కొరకై ఈ యేసుప్రభు యొక్క స్వభావాలు సంపూర్ణ పౌలు హెచ్చరించిన రీతిగా సంపూర్ణ ఒకటికు సాగిపోదామంటాడు. ఏప్రిల్కు మన 15:2 వచనం. అంటే ఆ యొక్క పరమ కళన ప్రయాణానికి సీఎల్ పురాణం మనకు సాగిపోయే విధంగా ఉండాలంటే ఏం చేయాలా? ఆ గుణగణాలు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడిచ్చిన ఆ కుమారుడు తండ్రి వీరేం చేస్తున్నారో వీరేరు ఎంత గొప్ప ప్రేమ అది. ఆ ప్రేమ చూపించాడు. అయ్యా ఒకసారి క్షమించండి, తెలియదు, ఈసారి నేను
మరలా దాన్ని మంచిగా వాటర్, నీరు, ఎరువు అన్ని చేసి చేస్తాడు. ఖచ్చితంగా ఆయన మారుతాడు, గెలుస్తాడు, మంచి ఫలాలు ఇస్తాడు, మాధుర్యాన్ని మధురమైన ఫలాలు ఇస్తాడు, అన్ని రకాలుగా మనకు అని చెప్పి ధైర్యపరిచి ఒప్పిస్తాడు. కాబట్టి మనము మన బడిలో వెళ్తుండగా మనం ఏం చేయాలంటే, ప్రభా మరి నేను బలహీనుడిని, మానవ మాత్రుడిని, ఆ ప్రయాణం పరమ కణాల ప్రయాణం సంపూర్ణంగా సాగిపోయేదానికి ఆ ప్రయాణంలో సైతనాడు రకరకాల విధంగా అడ్డు చేస్తున్నాడు. నా చెట్లు పెరిగే ఫలాలు లేకుండా అవి మరి లయపరుస్తున్నాడు. కాబట్టి క్షమించి నేను ఫలం కలిగిన వారంగా, ప్రేమ కలిగిన వారంగా, సంతోషము, సమాధానం కూడా మేము కూడా కొన్నిసార్లు మేము మన మానవులు కాబట్టి రకరకాల విషయాలలో మేము అలిగి ఉంటాము, లేకుంటే మనస్పర్ధ జరిగింది, సమాధానం ఇవన్నీ కూడా మనం కలిగి ఉండి మనం క్షమాపణ పొంది మరి ఆయన పనులు చేయడం దేవుడు మనకు సహాయం చేయడుగాక.